స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము చిక్కుడుగాయ మిల్ మేకర్ ఆలుగడ్డ కర్రీ చేసుకుందాము. చిక్కుడుగాయ ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. చిక్కుడుగాయ మిల్ మేకర్ ఆలుగడ్డ, టమాటో, కరివేపాకు, మసాలా పొడి, ఉల్లిపాయ, సాల్టు, ధనియా పౌడరు, పసుపు, కారం, వెల్లుల్లి. చిక్కుడుగాయ మిల్ మేకర్ ఆలుగడ్డ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులోనే కొద్దిగా ఆవాలు. చూడండి, ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, అందులోనే కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా ఫ్రై కానిద్దాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కొద్దిగా కరివేపాకు, వేసాం కదా. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, చిక్కుడుగాయ అండి, ఈ సన్న చిక్కుడుగాయ అంటారు కదా, ఆ చిక్కుడుగాయని అయితే కడిగేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఒకసారి కలుపుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చిక్కుడుగాయ ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అందులోనే చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, టమాటా కానీ మెత్తబడింది బాగా. ఇప్పుడు మనం ఇందులోనే మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు వేసాను. ఇలా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో వేద్దాము. ఇప్పుడు అందులోనే తగినంత కారం, కొద్దిగా ధనియా పౌడరు, ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అంత వాటర్ వేద్దాము. వాటర్ వేసాం కదా. ఇప్పుడు అందులో మసాలాలన్నీ ఉప్పు కారం పట్టేలాగా చిక్కుడుగాయ ఆలుగడ్డకు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చిక్కుడుగాయ ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ చాలా బాగా ఉడికిపోయింది. చూడండి, మనం లాస్ట్లో కొద్దిగా మసాలా పొడి వేసుకుందాము. సరే, కలుపుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది కలరు, టేస్ట్. కానీ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము. చిక్కుడుగాయ ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. దోశలేకైనా, చపాతీలేకైనా, రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ చిక్కుడుగాయ ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.